సోమవారం అయినా, మంగళవారం అయినా, బుధవారం అయినా, బేస్తవారం అయినా, ఏ వారం అయినా మన పని మనమే చేసుకోవాలి. ఇంకెవ్వరు వచ్చి చేయరు. ఈ మాట ఎందుకన్నానంటే 6 గంటలకే లేచినా 6 గంటలు లేచినా కూడా షెడ్లో పేడ చూడండి. ఇవి నేనేసే కసువుకే ఇంత పేడ వేస్తూ ఉన్నాయి. ఎత్తితే 3-4 గంపలు అవుతాయి. పక్కనే దిబ్బ కాబట్టి ఎత్తిపోయేస్తాము. కొంచెంసేపు మా బుడ్డోడితో అయితే ఆటలాడుతాడు. బుడ్డోడు అంటే ఆడదే, కాకపోతే నేను పిలిచేది బుడ్డోడా అని పిలుస్తాను. వాడు చూడండి పక్కన పోయి నిల్చుకుంటే నేననే కాదు ఇంకెవరైనా సరే ఇదే అంగంగా నాకుతానే ఉంటాడు. సరే అనేసి వాడితో కొంచెం ఆటలాడుకొని షెడ్లో పేడకాళ్ళు ఎత్తేసిన ఎత్తేస్తానే పోయి కసువు కత్తిరించేసిన. కసువు కత్తిరించిన పోయి పాలు బిన్న కసువు పోసేసిన. ఈరోజు 8 గంటలకంతా అన్ని పనులు అయిపోయినాయి. ఈ లీవులు ఇచ్చిందబ్బా ఇంట్లో ఉండే పిల్లకాయలు టార్చర్ పెడతా ఉన్నారు. వీడు చూడండి పాలు గిన్నె ఎత్తుకోరండి అంటే ఆ పాలు గిన్నె తెచ్చి నెత్తి మీద పెట్టుకొని కిరీటం అంట వాడే మహారాజా అంట. ఇవన్నీ భరిస్తూ ఇంకా 45 రోజులు గడపాలి. ఈ 45 రోజులు అయిపోయే వరకు ఇదే ప్రాబ్లం. వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.